కల్వకుర్తిలో గత కొంతకాలంగా శాంతి భద్రతలో విఘాతం కలుగుతున్నందున ఎట్టకేలకు ఉన్నతాధికారులు స్పందించారు. డీఎస్పీగా నవంబర్ నెలలో పదవి బాధ్యతలు చేపట్టిన క్షత్రియ నాయక్ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రావడంతో సోమవారం రాత్రి ఆయనను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఐజీ నుంచి ఆర్డర్స్ వెలువడ్డాయి. అయితే గత 6 నెలలుగా పట్టణంలో చిన్న వివాదాలు పెద్దవిగా మారుతున్నా, చిలికి గాలివానలా మారుతున్న డీఎస్పీ క్షత్రియ నాయక్ పట్టించుకోవడం లేదనే విమర్శలు వెలువెత్తాయి. పట్టణంలో 2 నెలల క్రితం ఓ మతానికి చెందిన వారు డీఎస్పీ నుంచి అనుమతి తీసుకుని ర్యాలీ నిర్వహిస్తున్న అందుకు సంబంధించిన విషయాన్ని సిఐఎస్ఐలకు సమాచారం ఇవ్వకపోవడంతో 2 మతాల మధ్య గొడవకు దారితీసింది. అందులో డీఎస్పీ తప్పిదం ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు కేవలం సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ రాఘవేంద్రరెడ్డిలపై మాత్రమే వేటు వేశారు. 2 నెలల క్రితం పట్టణంలో వరుస చోరీలు అయినా వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఇప్పటికీ సదరు దొంగలను గుర్తించడంలో పోలీసు విఫలం కావడంతో బాధితులు సదరు డీఎస్పీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. పట్టణంలో ఓ వ్యక్తి హత్యకు గురై దాదాపు 40 రోజుల తర్వాత మృతదేహం లభ్యం కావడం, ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో సామూహిక అత్యాచారం జరగడం వంటి సంఘటనలు జరుగుతున్నా రక్షణ పరంగా తగిన చర్యలు తీసుకోలేదు. 4 రోజుల క్రితం పట్టణంలో మద్యం దుకాణంలో జరిగిన గొడవలో పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఉద్రిక్త పరిస్థితులకు తావు ఉండేది కాదని, డీఎస్పీ నిర్లక్ష్యం వల్లే వివాదం పెద్దదిగా మారిందని పలువురు ఆరోపించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో 3 నెలల క్రితం జరిగిన మత ఘర్షణలో డీఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించడాని, అక్రమ ఇసుక రవాణా విషయంలో జోక్యం, అదేవిధంగా 4 రోజుల క్రితం జరిగిన బార్ గొడవలో సరైన సమయంలో పోలీసులు స్పందించకపోవడంతో సమస్య మరింత జటిలంగా మారి చివరకు మహిళలు సైతం కోపేద్రుక్తులై రోడ్డు మీదకి రావడంతో కల్వకుర్తిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీని వలన ఎస్పీనే స్వయంగా రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వీటన్నిటి ఫలితంగా ఉన్నతాధికారులు డీఎస్పీపై తక్షణ చర్యల కింద బదిలీ చేయడం జరిగింది. అయితే ఇది ఇలా ఉండగా ప్రజాప్రతినిధులు సైతం కనీసం మొబైల్ ఫోన్స్ లో స్పందించకపోవడంతో ఆయన పనితీరుపై రాజకీయ నాయకులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నది పబ్లిక్ టాక్. ఎలాగైతే చివరికి డీఎస్పీ పనితీరును గమనించిన ఉన్నతాధికారులు ఆయనపై శాఖపర్యమైన చర్యలు తీసుకోవడంతో కథ సుఖాంతమైంది. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.